హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 12 o'clock అవుతుంది. పూజ అంతా ఫినిష్ చేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ చేసరికి ఈరోజు 11 o'clock అయింది. ఈరోజు శుక్రవారము. పూజ అంతా ఫినిష్ చేసేసుకొని ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాను అనమాట. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. నిన్నటి పన్నీర్ కూర చేశానండి. నిన్న ఆ పన్నీర్ ఉందనమాట ఈ రోజుకి, అందుకే రైస్ ఒక్కటే పెట్టేసుకున్నాను. ఇంకా ఖాళీ కదా, ఇంకేం పని ఉండదు. అందుకని చెప్పేసి పూలు అల్లుకుంటూ కూర్చుంటున్నాను అనమాట. పూలు వచ్చాయి, పూలు అల్లుకుంటున్నా. పూలు అల్లడం చాలా ఇష్టం అండి. నేను వెళ్ళిన పూలు నేను పెట్టుకోవడం కన్నా పక్కన ఇచ్చేసి వాళ్ళు పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అదుతూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా. ఇంతకుముందు అయితే బాగాలేదండి. ఈ మధ్య కాలంలో కొంచెం ఈ ఛానల్ బిజీ తోటి పూలు అల్లడం తగ్గించేశాను. అందుకే ఇప్పుడు కొన్ని పూలు అల్లుకుందామని చెప్పేసి అనుకున్నాను. నేను పూలు కట్టి నేర్చుకోవడం వల్ల దేవుడికి సేవ చేసుకుంటే భాగ్యం కూడా దొరికిందండి నాకు. నేను డిఫెన్స్లో ఉన్నామని చెప్పాను కదా, ఎంపీలో కూడా ఉన్నాం. మధ్యప్రదేశ్ గ్వాలియర్ అనమాట. గ్వాలియర్లో కూడా ఉన్నాము. గ్వాలియర్లో ఒక బాలాజీ టెంపుల్ ఉందండి, మహారాజ్పుర బాలాజీ టెంపుల్ అనమాట. సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. తెలుగు వాళ్ళందరం ఎవ్రీ సాటర్డే అక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళము, ఎవ్రీ సాటర్డే వెళ్ళే వాళ్ళము. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఎవ్రీ సాటర్డే పూలు వస్తాయి అనమాట టెంపుల్ కోసం అని చెప్పేసి. మల్లెపూలు వచ్చేటివి, కాగడాలు వచ్చేటివి. సన్నజాతులు కాదు, మల్లెపూలు కాగడాలు ఎక్కువ వచ్చేటివి అనమాట. ఆ పూలు కట్టాలంటే ఒకరి చేత కాదు కదా, చాలా వస్తాయి పూలు. ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయిపోయేసి ఒకరింట్లో పూలు కట్టేవాళ్ళం అనమాట. కాంపిటీషన్ పెట్టుకున్నట్టు అనమాట. నాకైతే 2-3 అందిస్తూ ఉంటారనమాట. అంటారు అల్లే వాళ్ళు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎంత స్పీడ్గా కడతావి నువ్వు అని చెప్పేసి. కానీ కడుతూ ఉంటే చాలా మంచి ఫీలింగ్ అండి. దేవుడికి సేవ చేసుకునే భాగ్యం కూడా కలిగింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ గ్వాలియర్ బాలాజీ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ దాని ఫేస్బుక్ కూడా ఉందన్నమాట. ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది గ్వాలియర్ బాలాజీ టెంపుల్కి. ఎంత బాగుంటుందంటే అసలు అక్కడ అన్ని సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళం అండి. ఇంటి నుంచి దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా. ఇప్పుడు మన రిలేటివ్స్ కానీ మన పేరెంట్స్ కానీ ఉంటే మేము ఎక్కడో ఉంటాము, డిఫెన్స్లో ఉండేవాళ్ళము, వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఆ లోన్లీనెస్ లేకుండా ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేవాళ్ళు. శ్రావణ మాసం అయితే కుంకుమ పూజ చేయించేవారు పంతులు గారు. అన్ని పండుగలు చేయించేవాళ్ళు. శివరాత్రికి అయితే రుద్రాభిషేకం ఉంటుంది. వినాయక చవితి సెలబ్రేట్ మన ఇంట్లో మన క్వార్టర్స్లో ఏదైనా పూజ చేసుకోవాలన్నా కూడా పంతులు గారు వచ్చి చేసేవాళ్ళు. చాలా బాగుండేది. పంతులు గారి ఫ్యామిలీ కూడా చాలా బాగా కలిసిపోతుంది. అందరిలో అందరినీ మంచిగా చూసుకొని టెంపుల్కి వెళ్ళామంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక పండుగ వాతావరణం అనమాట. ఇంట్లో పండుగ వస్తే అందరము ఎలా కలిసి సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే చేసేవాళ్ళు. కార్తీక మాసం వనభోజనాలు కూడా జరిగేవి అనమాట. అక్కడ ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. సన్నజాజులు అండి, సన్నజాజులు ఇవి తీసుకొనేసి నిన్న కాదు మొన్న ఈవినింగ్ తీసుకున్నాను. ఇవి ఇలాగే కవర్లను కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇవి వాడిపోవండి, చాలా బాగుంటాయి. కొంచెం ఇచ్చుకుంటాయి అంతే. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇవి ఎక్కువ తీసుకుంటుంటాను. దేవుడి పూజకు సరిపోతాయి, మనమైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకుంటుంటాను. మా పిల్లలైతే పెట్టుకోవాలనుకోండి, అప్పుడప్పుడు నేనే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చిన్న జుట్టు అయినా కూడా పూలు పెట్టుకుంటే అదొక ఫీలింగ్ అనమాట. ఇన్ని రోజులు నార్త్లో పూలు దొరకవండి. ఎలా అంటే ఒక ఫెస్టివల్కు పూలు పెట్టుకోవాలని లేదు, పెట్టుకోరు. అక్కడ నార్త్లో పూలు పెట్టుకోరు యాక్చువల్గా. వాళ్ళు ఓన్లీ మ్యారేజెస్కి తప్పితే వాళ్ళు పూలు పెట్టుకోరు. వాళ్ళు పూలు పెట్టుకుంటే విచిత్రంగా చూస్తారనమాట. వాళ్ళ ఫీలింగ్ వాళ్ళది. కానీ మన సౌత్లో మనం పూలు అంటేనే మనకు ఒక శుభం అనమాట. ప్రతి ఒక్క ఫెస్టివల్కి, ఇంట్లో శుభకార్యానికి, ప్రతి ఒక్క దానికి మనం పూలు లేనిదే మన ఇంట్లో ఒక పండుగ ఉండదు అనమాట. నార్త్లో ఉన్న నాకు గ్వాలియర్ వచ్చిన తర్వాత పూలు బాగా దొరికేటి. ఏదైనా ఫంక్షన్ అయినా కూడా చెప్పామంటే కానీ పూలు తెచ్చిపెట్టేవాళ్ళు. కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ కాస్ట్ కాదు కదా ఇంపార్టెంట్, మనకు కావాలి అవి అని అది అనమాట. పండుగకైనా దేనికైనా టెంపుల్కి వెళ్ళామంటే ఎవ్రీ సాటర్డే పూలు వచ్చేటివి. అవి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3-4 days అలాగే పెట్టుకునే వాళ్ళం. పెట్టుకోవడం, తీయడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం, తీయడం, అట్లా చేసేవాళ్ళం అనమాట.
పూలు అంటే ప్రతి ఒక్క సుమంగళికి పూలు అంటే ఎంత ఇంపార్టెంటో ప్లస్ అందరికీ తెలుసు కదా. దేవుడి పూజకు పూలు కావాలి, మనకు ఒక చిన్న ఫంక్షన్ అయినా పూలు కావాలి, ఒక పూజ అయినా పూలు కావాలి, అన్నిటికీ మనం పూలకే ఇంపార్టెంట్ ఇస్తాం కదా. ఓకే ఫ్రెండ్స్, పూల గురించి ఏంటి ఇంత సోది చెప్తుంది ఈవిడ అనుకోవద్దండి. వీటికి ఉన్న ఇంపార్టెన్స్ వేరండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను పూలు అల్లుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, వీడియోస్ నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుందన్నమాట, రైట్ సైడ్లో. దాన్ని క్లిక్ చేయండి, అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయిన వెంటనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. నేను కొత్త వీడియో ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మెసేజ్ లాగా మీకు వస్తుంది, అది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ కోసము నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి, వెజ్ నూడిల్స్. అందుకోసము వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నూడిల్స్ యాడ్ చేసుకున్నాను, క్యారెట్ నూడిల్స్. వీటిని బాయిల్ చేసుకుంటాను. బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ చేసుకుంటాను. ఇప్పుడు నూడిల్స్ కోసం అని చెప్పేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇది వేడైన తర్వాత నేను ఆనియన్స్ అందు వేసుకుంటాను. ఆనియన్స్, క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను ఈరోజు. అవి తింటారు పిల్లలు, అందుకోసం యాడ్ చేశాను. ఇంకా కావాలంటే క్యాబేజీ, క్యారెట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను సింపుల్గా ప్రిపేర్ చేశాను ఈరోజు. మార్నింగ్ ఎంత హడావుడి ఉంటుందో మీకు అందరికి తెలుసు కదా. ఈ విధంగా చేసినా కూడా చాలా బాగుంటుందండి నూడిల్స్. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, స్లైసెస్గా కట్ చేశాను ఆనియన్స్, క్యాప్సికమ్ యాడ్ చేశాను. వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఆనియన్స్, క్యాప్సికమ్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను సోయా సాస్, చిల్లీ సాసు, టమాటో సాస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. సాస్ వేస్తే ఫుడ్ బాగా తింటారండి పిల్లలు, ఇష్టంగా తింటారనమాట. ఈ చౌమీన్స్ ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్ పిల్లలు ఇష్టంగా తింటారు. మనం కొంచెం హెల్తీగా చేస్తే సరిపోతుంది. ఇవే సాస్ అంతా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ సాస్ యాడ్ చేశాను, కానీ ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మనం వేసిన సాస్ అంతా ఈవెన్గా కలిసిపోతుంది. బాగా ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో నూడిల్స్ వేసేయడమే, సింపుల్గా అయిపోతుందండి ఈ చౌమిన్. కాకపోతే మైదా కాబట్టి అవాయిడ్ చేస్తేనే చాలా వరకు బెస్ట్. కానీ అప్పుడప్పుడు పిల్లలు అడుగుతారు కదా, అప్పుడు చేయడమే అన్నమాట. వాటర్ కూడా వేసిన వాటర్ బాయిల్ అయ్యి మొత్తం ఇంకిపోతుంది. దాంట్లో నేను కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేశానండి, చాలా బాగుంటుంది వెనిగర్ యాడ్ చేస్తే చౌమిన్. దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత నూడిల్స్ వేసుకుంటాను. నూడిల్స్ కూడా వేసేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నూడిల్స్ను బాగా మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కింది పైకి వచ్చేలాగా మసాలా ఈ విధంగా నేను చూపించాను చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి. కొంచెం విడివిడిగా వస్తుందండి, విడివిడిగా ఉండేలాగా కలుపుకోవాలి. నేను నూడిల్స్ బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేశానండి, చెప్పడం మర్చిపోయాను. ఇందులో నేను నూడిల్స్ మసాలా, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నూడిల్స్ మసాలా కూడా మార్కెట్లో దొరుకుతుందండి, అది యాడ్ చేశాను నేను 1 టేబుల్ స్పూను. ఇది కూడా ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. నూడిల్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేను బాక్స్లో ప్యాక్ చేయాలి వీటిని. చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బ్లాగ్ చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది లంచ్ బాక్స్ పంపించుకోవచ్చు. చౌమీన్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరండి? ఈ ఒక్కతో అన్ని వెజిటబుల్స్ తింటారు వాళ్ళు. వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ మాత్రమే యాడ్ చేశాను.
అంటే తొందర అవుతుంది కదా స్కూల్కి పంపించాలంటే, తొందరగా అయిపోయే రెసిపీస్ మనం ఫేవర్ చేస్తాం కదా. కానీ ఆల్వేస్ ఎవ్రీడే చౌమిన్ చేయడం కూడా గుడ్ కాదు కదండి. అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు మీరు కూడా చేసి ఎంజాయ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.